ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాసరావుకి సంబంధించిన ఇంటిని గతంలో వైసీపీ హయాంలో అతను కన్స్ట్రక్షన్ ఇది కమర్షియల్ బిల్డింగ్ని వైసీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని చెప్పి కూల్చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ వ్యవహారంలో ఈ ప్రభుత్వం వచ్చాక ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తే ఆ ముగ్గురిని తిరిగి చేర్చుకోమని చెప్పి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి చెందిన వాణిజ్య సముదాయ నిబంధనలకు విరుద్ధంగా గత వైకాపా ప్రభుత్వం కూల్చివేసిన ఘటనలో ముగ్గురు పట్టణ ప్రణాళిక అధికారులు సస్పెన్షన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నట్టు సోమవారం జారీ చేసిన ఉత్తర్వులో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ పేర్కొన్నారు. తిరిగి విధుల్లోకి తీసుకున్న అప్రాధాన్యమైన స్థానాల్లో నియమించనున్నామని చెప్పారు. గాజువాకలో పల్లా శ్రీనివాసరావుకి చెందిన వాణిజ్య భవనాన్ని 2021 ఏప్రిల్ 25 నోటీసులు జారీ చేయకుండా విశాఖ నగరపాలక సంస్థ జోన్ 6 పట్టణ ప్రణాళిక అధికారులు కూల్చేశారు. పల్లాతో పాటు విశాఖకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేల ఫిర్యాదు మీద కూటమి ప్రభుత్వం విచారించే డిప్యూటీ సిటీ ప్లానర్ నరేందర్ రెడ్డి, పట్టణ ప్రణాళిక పర్యవేక్షకులు అధికారులు వరప్రసాద్, వినయ్ ప్రసాద్ని సస్పెండ్ చేసి సస్పెన్షన్ సవాల్ చేస్తూ ముగ్గురు అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 18 హైకోర్టు ఆదేశాల మీద ఉన్నతాధికారుల కమిటీ ఏప్రిల్ 23 సమీక్షించి ముగ్గురు సస్పెన్షన్ రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.